హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. నేను ఈరోజు చూపించబోయే వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవి పూజకు ఏవైతే సిద్ధం చేసుకోవాలో పూజా సామాగ్రి ముందుగుండా ఆ వీడియో అయితే నేనైతే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇందులో ఏమైనా నేను మర్చిపోయినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అగోండి ఫోటోనైతే ఆ విధంగా బొట్లు పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి ముందు రోజు ఉండానే, అంటే లక్ష్మీవారంకి. అలాగే తామర పిక్కలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే పసుపు కొమ్ములు తాంబూలంలో వేయటానికండి. ఇవి ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టడానికి, ప్లస్ తామర పిక్కలు ఉన్నాయి కదండి, వాటితో మనం 108 మంత్రాలు చదివేటప్పుడు మనం పూజ చేయొచ్చండి. పువ్వులతోనూ అలాగే ఈ పిక్కలతోనూ. అలాగే ఇంకా ఉన్న వాళ్ళైతే వెండి పువ్వులు ఉంటాయి, వాటితో కూడా చేయొచ్చండి. తాంబూలం అండి, పేరెంటాలకు ఇవ్వడానికి, అమ్మవారికి పెట్టడానికి. ఒకరికి ఇవ్వాలంటే 3 ఆకులు కంపల్సరీగా ఉండాలండి. అలాగే చూసారా కాయిన్స్ అండి. ఒకటి ఏంటంటే తాంబూలంలో పెట్టడానికి, ఇంకొకటి ఏమొచ్చి అమ్మవారికి చెంబు పెట్టి చెంబులో నుంచి కిందకి కాసులు పడే విధంగా నేను తయారు చేసుకుంటాను. దానికోసము సేఫ్టీ పిన్స్ అండి, నేను బిందులతో అమ్మవారు తయారు చేసుకుంటాను. అలాగే అత్తరండి, ఇది అమ్మవారి బొమ్మను తయారు చేసిన తర్వాత పూయటానికి. అందులో ఒక్కలు ఉన్నాయి కదా, అవి తాంబూలంలో పెట్టడానికి. నాకైతే 2 చీరలు అవసరం అండి. ఒకటి నేను బిందులతో అమ్మవారిని అయితే నేను తయారు చేసుకుంటాను. సో దానికోసం ఈ సారీ, ఆ ఎల్లో కలర్ సారీ ఉంది కదా ఇంకొకటి, ఇదేమొచ్చి అమ్మవారికి తాంబూలంగా పెట్టడానికండి. అంటే చీర, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కలిసి అమ్మవారికి మనం తాంబూలం పెడతాం కదా, దానికోసం అండి అది. నేను పూజ సామాన్లు కొనడానికి వెళ్ళేటప్పుడు నాకు అవి నచ్చాయి. సో అమ్మవారికి అందులో తాంబూలం చీర పెట్టేటప్పుడు అమ్మవారికి పెడదామని చెప్పేసి నేనైతే తీసుకున్నానండి. పేరెంటాలకి అయితే వేరే తీసుకుని పసుపు కుంకుమ వేయడానికి సెట్ పెట్టడానికి కోసం అనమాట అది. అలాగే గాజులండి, తాంబూలంకి మినిమం 3 గాజులు ఉండాలండి. అలాగే పసుపు, ఎరుపు, పచ్చ, ఈ 3 కలర్లు మాత్రమే ఉండాలి. ఈ కొంచెం గాజులు పెట్టున్నాను వీడియో కోసం, నాకు ఆ గాజులు సరిపోవు, ఇంక పెడతాను. ఇది చూసారా, ఇది దీపావళి కోసం నేను తీసుకున్నానండి. అందులో వాటర్ పోసి చుట్టూ గులాబీలు, చామంతులు పువ్వులు డెకరేట్ చేసి 5 దీపాలు అనమాట పెట్టుకొని, మధ్యలో అమ్మవారిని పెట్టుకోవడం కోసం. అలాగే తాంబూలంలో వేయటానికండి పసుపు కుంకుమ సెట్. అంటే అది ఒక రావి ఆకులో పసుపు కుంకుమ పెట్టున్నట్టు బాగుంది కదా, ఇది పేరెంటాలకు తాంబూలం ఇవ్వడం కోసం అనమాట తీసుకున్నాను. నాకైతే నచ్చుంది, అందుకనే నేను ఈ మోడల్ తీసుకున్నాను. అవి కాకుండా ఇగోండి ప్యాకెట్లు కూడా దొరుకుతాయి పసుపు కుంకుమ, ఇవి కూడా పెట్టుకోవచ్చు మనం వాయినం ఇచ్చేటప్పుడు. బాగున్నాయి కదా, నాకు నచ్చినాయి అనమాట, నేను తీసేసుకున్నాను. అలాగే ఇప్పుడు చూడండి, ఇవి పువ్వులండి. ఈరోజు వీడియో కోసం కొంచెం పువ్వులు చూపించాను, సరిపోవు అవి, కాకపోతే ఎక్కువ ఉండాలి. ఇది ఆర్టిఫిషియల్ దండ అమ్మవారికి వేయడానికి. ఆ రోజు పువ్వులు దండ ఎలాగో వేస్తాము, నెక్స్ట్ అవి డెకరేషన్ కోసం అనమాట. బ్యాక్ సైడ్ ఆవు నెయ్యి కంపల్సరీగా ఉండాలండి. అమ్మవారికి అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే అమ్మవారిని నేను తయారు చేసుకుంటాను కదా, అమ్మవారి మెల్లో వేయడానికి కోసం అనమాట. అవి జ్యువెలరీ, అవి అమ్మవారికి మనం బాగా అలంకరించుకుంటే చాలా మనకి కంటికి చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు అయితే. అలాగే బుక్ అండి, మనం మొత్తం చదవటానికి, పూజ అంతా తయారు చేసుకుని చేయడానికి. జాకెట్ ముక్కలండి, మనం శక్తి కొలదే ఇవ్వచ్చండి. అది కలసం కోసం ఎరుపుది, ఇది పేరెంటాల కోసం అనమాట. తాంబూలంకి 3 లేదా అష్టలక్ష్మిలు అయితే 8 మంది 9 మంది, మన శక్తి కొలదే మనం ఎంతమందికైనా తాంబూలం ఇచ్చుకోవచ్చండి. ప్రజెంట్ నేను 3 జాకెట్ ముక్కలు నా దగ్గర ఉన్నాయి, వీడియో కోసం పెట్టున్నాను. అలాగే తాంబూలంలో పెట్టడానికి ప్రజెంట్ అరటిపళ్ళు నా దగ్గర ఉంటే పెట్టానండి. కానీ 3 రకాల పళ్ళు పెడితే తాంబూలంలో మంచిది కదండి. 9 పోగులతో తోరణం కట్టుకుంటాం కదా చేతికి కట్టుకోవడానికి, దానికోసం అనమాట. అన్నీ ఆ రోజు వెతుక్కోకుండా ముందుగుండా నేను ఒకే దగ్గర పెట్టుకుని రెడీ చేసుకున్నాను అనమాట. ఇది అమ్మవారు చూసారా, ఇది అమ్మవారు అయితే పెయింట్తో ఓన్లీ నేను తీసుకున్నానండి. ఆ స్టోన్స్ ఇవేమీ ఇవ్వలేదు వాళ్ళు, నేను ఓన్లీ ప్లెయిన్ అగోండి అక్కడ ఎలా ఉంది పెయింటింగ్ అలా ఉంది. ఇవన్నీ నేనైతే బ్యాంగిల్ షాప్లో మనకి దొరుకుతాయి కదండి బ్లౌజెస్, వీటి కోసం అలాంటివి అనమాట. స్టోన్స్, కుందన్స్, రకరకాలవన్నీ తీసుకొని గమ్ముతో నేనైతే మొత్తం డెకరేట్ చేసుకున్నాను. ముక్కుకు పెట్టుకునేది కూడా అది రింగ్ అండి. అలాగే అమ్మవారికి ముక్కుకి, చెవులకి స్టిక్కర్ కూడా నేను అది కుందన్ పెట్టి తయారు చేసుకున్నాను మొత్తంగాను. అమ్మవారు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి కలగా. మా అమ్మవారు ఎలా ఉన్నారో మీకు నచ్చినట్లయితే కొంచెం కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. కాటిక, ఐలాండర్, మస్కరా ఇవన్నీ కూడా నేనే అవి చేసుకున్నానండి. లిప్స్టిక్ ఇవన్నీ పెట్టి నేను పెట్టుకున్నాను. ముక్కు పడుకు కూడా నేనే పెట్టున్నాను కుందన్ అది. అలాగే పూజ చేసిన రోజు మాత్రంగా నేనైతే కుంకుమను నెక్స్ట్ గంధం ఒకటి గడ్డం దగ్గర పోస్తానండి. అవి బ్యాలెన్స్ ఉన్నాయి ఫేస్లో, ఎందుకంటే ఇప్పుడు పూజ చేయట్లేదు కనుక వీడియో కోసం మీకు చూపించాను. వెనకను కూడా అది వెడ్డింగ్ కార్డ్ చూసారండి, వెడ్డింగ్ కార్డుని నేను కిరీటం మాదిరిగా తయారు చేసుకున్నానండి. శుభలేఖ కట్ చేసేసి
దానికి కూడా కుందన్స్ స్టోన్ వర్క్ అన్నీ పెట్టుకొని గమ్ముతో ఫిట్ చేసుకున్నానండి. ఇది ప్లెయిన్గా కొనేసుకుంటే తక్కువ రేట్కి వస్తుంది, ఇలా కుందన్స్ అయితే మాత్రంగా చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. అందుకని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను అనమాట. ఇవి పీటలు అండి, నాకు నచ్చున్నాయి. పూజ సామాగ్రి కొనడానికి వెళ్ళేటప్పుడు నాకు అవి బాగా నచ్చున్నాయి అనమాట. దేనికైనా యూజ్ చేయొచ్చు కదా అని తీసుకున్నాను. ప్రజెంట్ అయితే నాకు 2 పీటలు అవసరం, ఒకటి అమ్మవారిని పెట్టడానికి, ఇంకొకటి కలశం పెట్టడానికి. ఇవి దేనికైనా యూజ్ అవుతాయి ఉన్నాయి పెట్టుకున్నాను. అలాగే హారతి బిళ్ళలండి, పసుపు, కుంకుమ, గంధము, గుగ్గులము, పచ్చకర్పూరం కూడానండి. ఆ రోజు ప్రసాదంలో కూడా వేయటానికి, ప్లస్ అమ్మవారికి పచ్చకర్పూరం మనం అక్కడ వాటర్ పెడతాం కదండి కలసంలోనే గట్ట, అందులో చిటికెడు పచ్చకర్పూరం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట దేవుడి మూల పెట్టేటప్పుడు. అలాగే చూడండి, ఇవి ఒత్తులండి దీపారాధన కోసం. కొమ్ముశనగలండి అక్కడ పెట్టున్నాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఆ రోజు మనం తాంబూలంలో నానబెట్టిన కొమ్ముశనగలు అనేది కంపల్సరీగా వేయాలండి తాంబూలం ఆకుల్లో. అలాగే ప్రసాదం కూడా అండి. ప్రజెంట్ నా దగ్గర కొన్ని ఉన్నాయి, ప్రజెంట్ మీకు వీడియో కోసం పెట్టున్నాను. అవి అయితే సరిపోవు ఆ రోజుకి, ఎందుకంటే మనకు తాంబూలంలో వేయాలి, ప్లస్ అమ్మవారికి ప్రసాదంగా కూడా మనం ఉడకపెట్టి చేయాలి. ఇవి పేరెంటాల కోసం అనమాట. ఒక దాంట్లో పసుపు, గంధమ, అలాగే అక్షింతలు కూడా ఒక దగ్గర పెట్టి సెట్ పెట్టుకుంటే అమ్మవారు రాగానే కాలుకి మనం అమ్మవార్లుగా భావించి వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి, అలాగే పారాన్ని మర్చిపోయానండి, ఇక్కడ నా దగ్గర లేదు, అందుకే వీడియోలో మీకు చెప్తున్నాను. పారాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పారాని ఇక్కడ పెట్టలేదు నేను. అలాగే ధూపంకి గుగ్గులము, మనం ఆ రోజు గుగ్గులము పెట్టి అగ్గి పెట్టి అన్నీ చేయడానికి టైం ఉండదు కనుక ధూప్ స్టిక్స్, అలాగే అగరబత్తులు అండి. ఇవి కలసం కింద పోయడానికి బియ్యం అనమాట. అవి పంట బియ్యం అండి, ఊరి నుంచి తీసుకొచ్చినవి. నాకు 2 కొబ్బరికాయలు అవసరం అవుతాయి, ఒకటి కలసంలో పెట్టడానికి, అలాగే ఇంకొకటి ఏమొచ్చి పూజ మధ్యలో మనము సమర్పించడానికి అమ్మవారికి కొట్టేసి మనం చేస్తాం కదండి పూజ కోసం 2 కొబ్బరికాయలు. అలాగే డెకరేషన్ క్లాత్ అండి, అది బ్యాక్ సైడ్ ఆ క్లాత్ పెట్టి డెకరేషన్ చేసిన తర్వాత అమ్మవారిని పెట్టుకుంటాం కదా, దానికోసం డెకరేషన్ క్లాత్. అంటే నేను అన్ని ముందుగుండా పక్కన పెట్టేసుకున్నానండి. ఎలా అయితే ధనాధన్ ఫటాఫట్ ఒకే రోజు పూజకి మనం కంగారు పడకుండా చేసుకోవచ్చండి. ఈ చెంబు అనేది అమ్మవారికి ఇక్కడ మనం మటాలు వేసుకుని కూర్చునేటప్పుడు థైస్ మీద అలా పెట్టి చెంకలో నుంచి వచ్చే విధంగా పెట్టుకోవడానికండి. దానికి కాయిన్స్ ప్లాస్టర్ పెట్టి కిందకి పడే విధంగా పెట్టుకుంటానండి. ఇదేమొచ్చి కలసం కోసం రాగి చెంబండి. అలాగే ఇది మనం ఆచమనం చేసుకోవడానికి చెంబండి, గంధం బొట్లు గుగ్గులం ధూపం వేసుకోవడానికి, ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి, హారతి ఇచ్చుకోవడానికి, అలాగే అగరబత్తుల స్టాండు, దీపారాధన కోసం దీపకుందులు అన్నిండి మనం పూజ దగ్గర నుంచి లెక్కన్నా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఉండదండి ఆ రోజు. ఇది ఆవు పిడకండి, పాలు, పంచదార, నెయ్యి, తేనె అన్నీ వేసి పిడక చేసుకుని పౌడర్ చేసుకుని ఊరి నుంచి తెచ్చుకున్నానండి. ఆవు పేడేసేటప్పుడు కింద పడకుండా చేసే పిడకండి అది. అలాగే సాంబ్రాణి గుగ్గులం అండి, ఇది కొబ్బరికాయ కొట్టడానికండి. మనం కింద రాయి మీద కొడితే వాటర్ ఒలిగిపోయి మళ్ళీ క్లాత్ అని తుడుచుకోవడం ఇదంతా మనకి పూజలో డిస్టర్బెన్స్ ఉండకన్నా ఈ స్టాండ్లో కొట్టుకుంటే వాటర్ కూడా కిందన పడదండి. అలాగే వెండి సామాగ్రి అండి, అమ్మవారికి వెండి సామాగ్రిలో ఏం చేసినా ఇష్టం అంటారు కదా, దానికోసం నాకున్న వెండి పాత్రలు నేను పక్కన పెట్టేసుకున్నాను ప్రసాదాలు పెట్టడానికి, అలాగే దీపారాధన చేయడానికి కుందులన్నీ. అలాగే నాకు 2 బిందెలు అవసరం అవుతాయండి. అమ్మవారిని నేను తయారు చేసుకుంటాను కదా, కింద బిందెలో బియ్యం పోసి బరువు కదలకుండా ఉండడం కోసం, పై బిందెలో కూడా బిందె మేళ మళ్ళీ వాటర్ అయినా రైస్ అయినా పోసుకొని అమ్మవారి అదే తల అది పెట్టుకొని చీర కట్టుకొని డెకరేట్ చేయడానికి నాకు 2 బిందెలు అవసరం అవుతాయి. అలాగే అది భుజాల కోసం అండి, భుజాల్లా ఉండి మనం స్టెప్ పెట్టే విధంగా చూసుకోండి. కర్ర కూడా రెడీ చేసి పక్కనే పెట్టుకున్నాను. ఇలా పూజకి అన్ని ముందు రోజే సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుంటే ఆ రోజు వెతుక్కోవాల్సిన పని ఉండదండి. 9 రకాల ప్రసాదాలు చేసుకొని మనం ఏవైతే ముందు రోజు తెచ్చుకుంటామో పళ్ళు కాయలు అన్నీ పెట్టుకుని చేసుకోవచ్చు. అలాగే నాకు 2 పీటలు అవసరం అవుతాయండి, ఒకటి కలసం పెట్టుకోవడానికి, ఇంకొకటి అమ్మవారిని పెట్టుకోవడానికి అండి. నాకు అమ్మవారికి అది హైట్ సరిపోకపోతే టీపాయ్ మీద ఏదో ఒక అరేంజ్ చేసుకుంటాను. ఇవి నేను ముందు రోజు అన్ని సిద్ధం చేసుకుంటానండి నా పూజకైతే. మీరు కూడా ఈ విధంగానే సిద్ధం చేసుకున్నట్లయితే మీరు పూజ చేసుకున్న రోజు కంగారు పడకుండా ఫ్రీగా ప్రశాంతంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఏవైనా మర్చిపోయినట్లయితే